అందరికీ నమస్కారం అండి. మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనము హైదరాబాద్లోని శంకర్పల్లి సమీపంలో చందిప్ప గ్రామంలో ఉన్న మరకత శివలింగంని దర్శించబోతున్నాము. ఇక్కడికి మేమైతే బైక్లోనే వెళ్ళాము. మనము ఈ గ్రామంలోకి అడుగు పెట్టే ముందు మనకు ఎక్కడైతే చందిప్ప అని బోర్డు కనిపిస్తుందో అక్కడ ఆంజనేయ స్వామి వారి ఎత్తైన విగ్రహం ఉంటుంది. అక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మనం కాస్త దూరం వెళ్ళంగానే మనకు ఈ విధంగా సైన్ బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి, మరకత శివాలయానికి దారి అని. సో దాన్ని బట్టి మనము శివాలయానికి వెళ్ళవచ్చు. ఈ మరకత శివాలయానికి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న శివలింగం బ్రహ్మసూత్రాన్ని కలిగి ఉంటుంది. ఇటువంటి లింగాలు చాలా చాలా అరుదుగా ఉంటాయి. ఇది మన హైదరాబాద్లో ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ వారికి వీలు దొరికినప్పుడు ఇక్కడికి వెళ్ళి శివాలయాన్ని దర్శించుకుంటారు. శివుడి వెనకే మనకు అమ్మవారు కూడా ఉంటారన్నమాట. ముందుగా మనము అమ్మవారిని చూసి అక్కడే ఉన్న శివుణ్ణి చూసి తర్వాత బయట ప్రాంగణంలో మనకు కాలభైరవుల వారు ఉంటారు. అక్కడ మనకు కాలచక్ర రాయి కూడా ఉంటుంది. వాటన్నిటిని నేను మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనమైతే శివాలయం దగ్గరికి వెళ్దాము, పదండి. చూస్తున్నారు కదా, ఇదే నేను చెప్పిన మరకత శివాలయం చందిప్ప గ్రామంలోనిది. చుట్టూ పచ్చని పొలాల మధ్యన ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ శివాలయం ఉంది. బయట నుండి ప్రాంగణం ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళ సౌకర్యం ఉంది. లోపలికి వెళ్తే ముందుగా నందీశ్వరుల వారు కనిపిస్తారు. తరువాత మనకి చూడంగానే అమ్మవారే కనిపిస్తారు. తర్వాత కాస్త ముందుగా అంటే అమ్మవారికి ముందుగా శివుడి విగ్రహము, బ్రహ్మసూత్రాన్ని కలిగిన శివుడి విగ్రహము మనకు ఉంటుంది. ప్రాంగణం మొత్తం ఈ విధంగా మనకు కనిపిస్తుంది. నేను ముందుగా చెప్పినట్టు చుట్టూ పచ్చని పంట పొలాలు ఉండడం వల్ల ఈ ఆలయం చాలా ప్రశాంతంగా, మనసుకు నిర్మలంగా అనిపిస్తుంది. మనము అలా శివుడిని, అమ్మవారిని దర్శించుకున్నాక పక్కన కాలభైరవుడు ఉంటాడు. ఆయనను దర్శించుకోవాలి. ఆదివారం, సోమవారం సమయంలో ఇక్కడ జనాలు చాలా ఎక్కువగా వస్తారు. ముఖ్యంగా సోమవారం చాలా మంది వస్తారు. ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ కాలచక్ర రాయిపై చేయి పెట్టి మనసులో మీరు శివుణ్ణి స్మరించుకొని కోరికలు కోరుకుంటే అవి తప్పకుండా జరుగుతాయి అని సూచకం ఏమిటంటే ఆ కాలచక్ర రాయి తిరుగుతుందన్నమాట. ఇక్కడికి చాలామంది వచ్చి వాళ్ళ కోరికలను విన్నవించుకుంటారు. ఈ విధంగా మేము మరకత శివాలయాన్ని, చందిప్ప గ్రామంలోని మరకత శివాలయాన్ని దర్శించుకొని మా తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం. నేను మీకు ముందుగా చెప్పినట్లు ప్రారంభంలో అంటే ఈ గ్రామానికి ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి వారి పెద్ద విగ్రహం మనకు కనిపిస్తుంది. అది మనకు గుర్తు అన్నమాట. అంతేకాకుండా అక్కడ ఒక బోర్డు కూడా ఉంటుంది, చందిప్ప గ్రామం అని. నేను చెప్పిన ఆంజనేయ స్వామి వారి విగ్రహం అదే. అలాగే మీరు చూసినట్లయితే అక్కడ చందిప్ప అని దారి వేసి ఉంది. అక్కడ నుండి మీరు మనకు ఇలా ఆలయం కనిపిస్తుంది. ఆ దారి గుండా వెళ్ళి ఈ విధంగా మా దర్శనం జరిగింది. ఆ మహాదేవుని కటాక్షం అందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం